నమస్తే, నేను మాధురి వేసుపై మాధురి బుటిక్ నుంచి. ఈరోజు వచ్చేసి ఈ ఎపిసోడ్లో మనం అన్ని బైలూమ్ సిల్క్ శారీస్ చూద్దామండి. ఇవి లాస్ట్ ఇయర్ నేను యాక్చువల్గా చాలా శారీస్ సేల్ చేశాను, మధ్యలో తీసుకురాలేదు. చాలామంది అడిగారు ఇవి కావాలి అని, అందుకే మళ్ళీ ఒక 7 పీసెస్ ఇప్పుడు తెప్పించాను. ఈ ఎపిసోడ్లో మనం ఆ 7 శారీస్ చూసేద్దాం అండి. అంటే ఇది ఫ్యాబ్రిక్ వచ్చి దీన్ని బైలూమ్ సిల్క్ అంటాము, కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి. ఇది హ్యాండ్ ఓవెన్, మీరు చూసుకోవచ్చు. ఇది మొత్తం చిప్స్ కూడా మనమంతా హ్యాండ్ ఓవెన్లో చేసిన చిప్స్ వర్క్. ఇది మీకు ఈ చిప్స్ ఊడడం కానీ ఏమీ ఉండదండి, ఎందుకంటే ఇది మొత్తము నేసేటప్పుడు ఈ చిప్స్ అన్నీ అందులో పెట్టేసారు థ్రెడ్లో. కాబట్టి ఇది మొత్తం హ్యాండ్ ఓవెన్, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. ఫ్యాబ్రిక్ మాత్రం బైలూమ్ సిల్క్ అంటామండి దీన్ని. సో ఫాస్ట్గా స్టాక్ చూసేద్దామండి. ఫస్ట్ వన్ చూసారు కదండి, మంచి సీ బ్లూ అండి. ఇది సీ బ్లూలో మీకు శారీ అంతా బాల్ బూటీస్ వీవింగ్ వస్తుంది. ఇదంతా థ్రెడ్తో చేసిన బాల్ బూటీ వీవింగ్ అండి. ఇదంతా వీవింగే, కింద పైన అలాగే పళ్ళులో మీకు చిప్స్ వస్తాయండి. దీనికి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. మీరు చికెన్ కారీ వైట్ కలర్ బ్లౌజెస్ పేర్ చేసుకుంటే బాగుంటాయి ఈ శారీస్కి. వీటికన్నిటికీ రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుందండి. ఇలా ప్లెయిన్ వస్తుంది, 6.5 మీటర్స్ ఉంటుంది శారీ ఇంక్లూడింగ్ బ్లౌజ్. చాలా పెద్దగా ఉంటాయి శారీస్ అయితే. చూస్తారు కదా, శారీ అంతా బాల్ బూటీస్ ఉంటుంది. బార్డర్లో పళ్ళులో మీకు చిప్స్ వర్క్ వస్తుందండి ఇలా. సో వైట్ కలర్ చికెన్ కర్రీ వర్క్స్ పేర్ చేసుకుంటే బ్లౌజెస్ చాలా బాగుంటాయి. ఇది కాస్ట్ వచ్చేసి 2400 అండి, 2400 దీని కాస్ట్. నెక్స్ట్ అందులోనే ఇది ఇంకొక కలర్ అండి, మంచి పింక్. పింక్కి ఇందాక దాంట్లో వైట్ అండ్ గోల్డ్ వచ్చింది, ఇందులో వచ్చేసి ఎల్లో అండ్ గోల్డ్ వచ్చిందండి. ఎల్లో థ్రెడ్ గోల్డ్ జరీతో వచ్చింది ఓవెన్ బూటీస్. ఇవన్నీ బాల్ బూటీస్ ఉంటాయి చూసారా. దీనికి వచ్చేసి మనం ఏదైనా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న ఇక్కత్ బ్లౌజ్ కానీ, కలంకారీ కానీ, లేకపోతే ఏదైనా మన ఇష్టం అండి. రా సిల్క్ కానీ, ప్రింటెడ్ రా సిల్క్స్ కానీ ఏదైనా బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చూసారు కదా, దీనికైతే పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వెళ్ళాలి, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా 2400. నెక్స్ట్ ఇదైతే మంచి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. లాస్ట్ టైం అయితే ఇవి చాలా పీసెస్ అయ్యాయి కలర్ కాంబినేషన్లో. దీనికి ఏంటంటే మనం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కానీ, గ్రే అండ్ బ్లాక్లో ఉన్న పటోలా బ్లౌజెస్ పేర్ చేసుకోవాలండి. దీనికి చాలా బాగుంటాయి. ఈ పర్టికులర్ కలర్కి పటోలా మాత్రం చాలా బాగా మ్యాచ్ అవుతుంది, ట్రై చేయండి. ఇదేంటంటే శారీ అంతా మీకు సింపుల్గా ఉంటుంది కాబట్టి పటోలా హై నెక్ వేసుకుంటే డిఫరెంట్ లుక్ వస్తుంది దీనికి. ఇది కూడా కాస్ట్ వచ్చేసి 2400. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి మ్యాంగో ఎల్లో అండి, డార్క్ మ్యాంగో ఎల్లో. దీనికి ఏంటంటే వైట్ థ్రెడ్ బుటీ అలాగే వచ్చేసి గోల్డెన్ జరీ బుటీస్ వచ్చాయి శారీలో. బాడీ పార్ట్ అంతా కింద పైన వచ్చేసి మీకు చిప్స్ వర్క్ వచ్చింది. ఇదంతా ఓవెన్ చిప్స్ అండి. ఇది చూడండి, ఇలా అన్నా కూడా మీకు ఏమి ఊడదు, ఎందుకంటే ఇది మొత్తం నేతలోనే చిప్స్ వచ్చాయి ఇవి. అలాగే పళ్ళులో కూడా మీకు అలాగే ఉంటుంది. వీటన్నిటికీ మనకి ఇలా ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారండి, కానీ రన్నింగ్ బ్లౌజ్ కంటే కూడా దీంట్లో ఉన్న కలర్స్లో కాంట్రాస్ట్ వెళ్తే బాగుంటుందండి. ఎవరికైనా హల్దీ అట్లా ఉన్న వాళ్ళు ఈ శారీ ప్రిఫర్ చేయొచ్చు, బాగుంటుంది. ఇది కూడా 2400. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి టమాటో పింక్ అండి. ఇందాక చూసింది డార్క్ పింక్, ఇది టమాటో పింక్ అండి. టమాటో పింక్ వచ్చేసి ఇందులో మనకి బ్లాక్ కూడా కాదు, ఇది ఒకలాంటి నావీ బ్లూ అండి. నావీ బ్లూ, ఎల్లో, గోల్డ్ 3 కలర్స్లో మనకి బాల్ బూటీస్ వచ్చాయి బాడీలో. కింద పైన సేమ్ చిప్స్ వర్క్ వచ్చింది, పళ్ళులో కూడా చిప్స్ వర్క్ వచ్చింది. దీనికి కూడా ఏంటంటే మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడు. మనం దీనికి కూడా మనం ఏదైనా కొంచెం డిఫరెంట్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా మనకి 2400 అండి. నెక్స్ట్ వచ్చి మంచి క్రీమ్ షేడ్ అండి. ఈ క్రీమ్ షేడ్ అయితే చాలామందికి నచ్చుతుంది. దీంట్లో ఏంటంటే క్రీమ్కి వైట్ కలర్ థ్రెడ్ అలాగే గోల్డెన్ జరీతో వర్క్ వచ్చింది, బాల్ బూటీస్ వచ్చాయి. కింద పైన చిప్స్ వచ్చింది, అలాగే పళ్ళులో కూడా చిప్స్ వర్క్ వచ్చింది. దీనికి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా. మనం దీనికి కూడా మంచి వైట్ చికెన్ కర్రీ కానీ, లేకపోతే కాంట్రాస్ట్లో ఏదైనా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకి 2400. ఈరోజు ఎపిసోడ్లో ఇది లాస్ట్ శారీ అండి. ఇది నావీ బ్లూ, బ్లాక్ కాదు. బ్లాక్ అనుకుంటున్నారేమో, ఇది నావీ బ్లూ. దీనికి ఏంటంటే ఎల్లో కలర్ థ్రెడ్ అలాగే గోల్డెన్ జరీ థ్రెడ్తో బాల్ బూటీస్ వచ్చాయండి. కింద పైన మనకు వచ్చేసి చిప్స్ వర్క్ వచ్చింది, పళ్ళులో కూడా చిప్స్ వర్క్ వచ్చింది, చూసారు కదా. దీనికి కూడా మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది, కానీ మనం ఏదైనా కాంట్రాస్ట్ వేర్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి. ఇవైతే చాలా లైట్ వెయిట్ అండి, ఇదేం వెయిట్ కూడా ఉండదు మీకు, చాలా ఈజీ. అలాగే క్యారీ కూడా చేయడం చాలా ఈజీ, అంటే మనం ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా మౌల్డ్ అయిపోతుంది ఈ శారీ.
ఎంతసేపు అయినా కూడా క్యారీ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకోవచ్చు. ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఎవరైనా అఫోర్డ్ చేసుకోవచ్చు. 2400 కాబట్టి పెద్ద ఇదేం లేదండి. శారీ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి, లేదా స్టోర్కి వచ్చి తీసుకోవాలి అనుకుంటే నాకు వాట్సాప్లో పింక్ చేస్తే నేను లొకేషన్ షేర్ చేస్తానండి. ఇది వెరీ నియర్ టు నెక్సెస్ మాల్, మారుతి ప్లాజా, ఫ్లాట్ నెంబర్ 202 అండి. సో మీకు ఇందులో ఈ స్టాక్ అంతా నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా వాట్సాప్లో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టచ్చు. థ్యాంక్ యూ.